హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ కోర్స్లో నేను కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. సార్, ఎక్స్పోర్ట్స్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, మరియు ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్స్ ఫారిన్కి పంపించాలి, ఎందులో ఎక్కువ డిమాండ్ ఉంది, ఆ డీటెయిల్స్ అడుగుతుంటారు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్ ఎక్కువ డిమాండింగ్గా ఉంది సార్ చెప్పండి అని అడుగుతుంటారు, చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు ఇంకొకటి నేను ఇక్కడ చెప్పి ఈ సబ్జెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మరియు ఎలాంటి ప్రోడక్ట్స్ని మనము ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రిపేర్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ వీడియోలో ఇస్తాను. కానీ దానికన్నా ముందు నేను కొద్దిగా 1-2 మినిట్స్ మీకు తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చాలామంది నా కోర్సెస్కి జాయిన్ అయినారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అయినారు, ఓకే, జాయిన్ అయిపోయినారు, నేర్చుకున్నారు, కరెక్టే. కానీ నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మీరు అడగడం లేదు. ఆ క్వశ్చన్స్ని మీరు అడగాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే క్వశ్చన్స్ మీరు మీ దగ్గరే ఉంచుకున్నారనుకోండి, అలా సక్సెస్ రాదు. మీకు వచ్చే క్వశ్చన్స్ని నాకు అడిగినట్టయితే నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ నేను కోర్సెస్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేనే ఏదో ఒకటి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళడం కంటే, మీకు వచ్చే క్వశ్చన్స్ని, ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ నేను ఇచ్చినట్టయితే, ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చినట్టయితే మీకు బెనిఫిట్ వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్ అనేది చాలా పెద్ద కోర్స్. ఇది చాలా పెద్ద కోర్స్. ఇందులో చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే చేయొచ్చు, అంటే హార్డ్ ఉంటుందా అంటే అంత హార్డ్ ఏముండదు, చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, మీరు సొంతంగా చేయొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ట్రాన్స్లేటర్స్ వచ్చేసినాయి, మంచి మంచి ట్రాన్స్లేటర్స్. ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు, తెలుగు నుంచి ఇంగ్లీష్లో చేయొచ్చు. అంటే మీరు కూడా చేయొచ్చు. ఇంతకు ముందులాగా పాతకాలంలాగా లేదు, ఇప్పుడు అన్నీ మీరు కూడా చేయొచ్చు. కాబట్టి మీరు కూడా సక్సెస్ కావచ్చు, నో ఇష్యూ, నో డౌట్. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నాతోని ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు నేను యూట్యూబ్లో చూసినట్టయితే 12,000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. అంటే అందులో చాలామంది ట్రైనింగ్స్ తీసుకున్నారు ఆన్లైన్లో. అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే క్వశ్చన్స్ని నాకు అడగండి, మెసేజెస్లో పెట్టండి. సార్, నాకు ఈ డౌట్ వస్తుంది, ఈ గవర్నమెంట్లో ఈ స్కీమ్ ఇలా ఉంది సార్, ఈ ఎక్స్పోర్ట్లో ఏమేమి జరుగుతుంది, ఇలా నాకు ఈ డౌట్స్ అడిగితే నేను దానికి తగ్గట్టుగా మీకు రెగ్యులర్గా కాంటెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నేనే ప్రిపేర్ చేసుకోవడం కంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నేను ఎవరికి చెప్తున్నా అంటే, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఇంతవరకు ఎవరెవరు ట్రైనింగ్ తీసుకోలేదు వాళ్ళు వెంటనే ట్రైనింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు కూడా డౌట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఓకే సార్, ఈ పేమెంట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు డౌట్ ఏమొస్తుందంటే, సార్ ఈ పేమెంట్ టర్మ్స్ మీద మీరు చెప్పినారు వీడియోస్లో, అయితే ఆ వీడియోస్లో చెప్పినప్పుడు మరి నాకు ఈ డౌట్ వచ్చింది, మరి ఇది ఎలా చేయాలి, ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, ఇలా నాకు క్వశ్చన్స్ అడిగినట్టయితే ఏమిటంటే, నేను దాని మీద ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను. అంటే ఆల్రెడీ నేను నా ట్రైనింగ్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ మీకు వచ్చే డౌట్స్ ఉంటాయి కదా, దాని మీద నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, వాస్ట్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మీకు బెనిఫిట్ అనేది చాలా జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది లేదంటే ఏమవుతుంది, చాలామంది వేరే చోట్ల కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. ఈ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అందులో వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయాలి. మొత్తం క్లారిఫై చేస్తే చాలా బాగుంటుంది. అయితే మ్యాక్సిమంగా ఒక డౌట్ వస్తుంది, చాలామంది అడుగుతుంటారు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అడుగుతుంటారు. అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా నేను నాకు యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడుగుతుంటారు, మెసేజెస్లో చేసి కూడా అడుగుతుంటారు. అందులో వచ్చే ఒక డౌట్ అనేది చాలామందికి ఏముందంటే, సార్ మేము బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము, మేము ట్రైనింగ్ తీసుకోవాలని చూస్తున్నాము, అన్నీ చూస్తున్నాము, కానీ సార్ మాకు ఒకటి చెప్పండి, ఏంటంటే ఏ ప్రోడక్ట్స్ని మనము మార్కెటింగ్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ కంట్రీస్లో డిమాండ్ ఉంటుంది అని అడుగుతుంటారు. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కొక్క కంట్రీకి మనం డిమాండ్ చూడాలంటే అది కూడా చూడొచ్చు. దానికి కూడా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. దానికి కూడా ఒక విధానం అనేది ఉంది. కానీ ఇప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు కదా! చాలామందికి ఏందంటే ఇప్పుడు అంతా తెలుసుకోవాలంటే అబ్బా! అంతా చేస్తే కష్టంగా ఉంటుందని అలా ఫీల్ అయితుంటారు. కాబట్టి ఇక్కడ నేను ఒక షార్ట్‌కట్ ఫార్ములా చెప్తున్నాను మీకు. షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. కొద్దిగా ఐడియా వచ్చేస్తది. ఓకే. ఇది ఉంది. ఇలా చేస్తేనే బావుంటుందని అలా కొద్దిగా ఐడియా వచ్చేస్తది. దాన్ని బట్టి ఏమైతుందంటే మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే వెంటనే ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూయించిన వెంటనే వీడియో మీరు కూడా మీ మొబైల్‌లో కావచ్చు, లేదంటే ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసుకొని చూడొచ్చు ఏ ప్రొడక్ట్స్ డిమాండింగ్‌లో ఉంది. దాన్ని తగ్గట్టుగా మీరు బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 వెబ్‌సైట్స్ చూస్తున్నాను మీకు. ఒకటేంటంటే అలీబాబా.com అనేది ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ ఇది. ఈ వెబ్‌సైట్‌లో మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. మరియు మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. రీజనల్ సప్లైస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. బట్టలు ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఐటమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మీరు టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? టెక్స్టైల్స్ అంటే బట్టలకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్, లేదంటే మొబైల్స్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారా? అది మీరు ఇది ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. చాలామంది కాంటాక్ట్ చేసి నాకు ఒకటి ఏమడుగుతారంటే, సార్ ఏది చేయాలో అర్థమవుతలేదు, ఇది అర్థం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అండర్స్టాండ్ కాదు, కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అండర్స్టాండ్ కాదు, చాలామందికి అండర్స్టాండ్ కాదు. అయితే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అలీబాబా.comలో చాలా లక్షల్లో కోట్లలో ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే అర్థం కావాలి ఎలా చేయాలి, ఏది స్టార్ట్ చేయాలి, మరియు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలా, అందులో బెనిఫిట్ ఉంటుందా, లేదంటే ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళాలా, అందులో బెనిఫిట్ ఉంటుందా, లేదంటే ఇలాంటి మెషిన్స్ కూడా ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఒకటే ఫోకస్ చేస్తారు చాలామంది. ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్లోనే చేద్దాము అని అనుకుంటారు. నాకు మ్యాక్సిమం 99% తెలుగు వాళ్ళు కాల్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అగ్రికల్చర్లో మా దగ్గర ఈ మిర్చి ఉంది, మా దగ్గర టమాటా ఉంది, ఇందులోనే మైండ్ సెట్ ఉంది. చాలామంది మైండ్ సెట్ అంతే ఇందులోనే ఉంది. కానీ ఇంకో సెక్టర్ ఉంది. నేను చెప్తున్నాను, ఇండియాలో అగ్రికల్చర్ యొక్క మషిన్స్ అనేవి చాలా తయారవుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా కాదు, మన దగ్గర ప్రొడక్షన్ అనేది చాలా ప్రొడక్షన్ చాలా ఉంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సంబంధించిన మషిన్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే అది కూడా నేను చూస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు అగ్రికల్చర్ మెషినరీది చాలా డిమాండ్ అనేది వేరే కంట్రీస్లో, మన కంట్రీ నుంచి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం చైనా నుంచి ప్రోడక్ట్స్ తెప్పిస్తున్నాం, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తెప్పిస్తున్నాం. కానీ అదే మైండ్లో ఉంటుంది మనకి. ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కదా, అగ్రికల్చర్ మషినరీస్ కదా, మనం ఫారిన్ నుంచి, చైనా నుంచి ఇండియాకి తెప్పిస్తున్నాము. అయితే మన మెషినరీస్ ఎవరికి ఉంటారని చాలామందికి అలా ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు చూడండి, చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఓకే ఇండియాకి వస్తున్నాయి కొన్ని, అది అడ్వాన్స్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఒక మషిన్ ఉంది, మషిన్లో చాలా అడ్వాన్స్ మషిన్స్ ఉంటాయి కదా అగ్రికల్చర్కి సంబంధించిన, అలాంటి పెద్ద మషిన్స్ ఇండియాలో వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఇండియా అనేది చాలా డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు పాతకాలంలో చూడండి, పాతకాలంలో ఉన్న ఫార్మర్స్ యూజ్ చేసే ఐటమ్స్, అగ్రికల్చర్లో యూజ్ చేసే ఐటమ్స్, మషిన్స్ ఎలా ఉండే, అది చేతితో తయారైన ఐటమ్స్ ఉండే ఇప్పుడు ఇంతకుముందు. దాని తర్వాత కొద్దిగా అందులో మోటార్ పెట్టడము అలా జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ఫారిన్ నుంచి అడ్వాన్స్ ఇంకా పెద్ద మషిన్స్తో కూడిన మషినరీస్ మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్లో తెప్పిస్తున్నాం. ఒకటి ఎగ్జాంపుల్గా చూపించమంటే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ మషినరీ ఎక్విప్మెంట్ అంటే చూస్తాం మనం. ఇక్కడ ఏదో ఒకటి చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నాను. జస్ట్ మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఏదో నేను మీకు ట్రైనర్ లాగా అలా కాదు, ఒక డిస్కషన్ చేసి మనము బిజినెస్ చేయాలి. అందుకు ఇప్పుడు చూడండి, ఇది ఒక మెషిన్ ఉంది. దీని ఏముంది, అగ్రికల్చర్ ఫార్మ్ కల్టివేటర్ ట్రాక్టర్ రిజర్వ్ అనేది ఉంది. ఈ ప్రోడక్ట్ ఉంది. ఓకే, ఈ ప్రోడక్ట్ మనకి ఇండియాలో లేదనుకుందాం. ఓకే, ఈ ప్రోడక్ట్ ఇండియాలో లేదు. అయితే ఇండియాలో లేకుంటే ఏమవుతుంది, మనము చైనా నుంచి
ఇది కాస్ట్లీ ఉంటుంది. అంటే కాస్ట్లీ ప్రోడక్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ అగ్రికల్చర్ ఫామ్లో ఇక్కడ చూడండి, సపోజ్ చేయండి ఎగ్జాంపుల్గా, ఇది అంతా చూపించేది ఎగ్జాంపుల్గా. ఇది ఒకటి వచ్చేసి $1,712. అయితే ఇక్కడ క్యాల్కులేషన్ చేద్దాం మనం. $1,712 అంటే ఎంత అవుతుంది వన్ సెట్ అంట. ఇది నేను ఒక ఎగ్జాంపుల్, దీనికన్నా పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇంటూ ₹84 ఇప్పుడు అలా నడుస్తుంది మనకి. చూసినట్టయితే 1,43,000 అది ఉంది. ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీస్, కస్టమ్ క్లియరెన్స్ అదంటే దాదాపు ఒక 50,000 పట్టుకోండి. ఒక 50,000 పట్టుకుంటున్నాను నాకు యావరేజ్లో. నేను 50,000 పట్టుకుంటే ఇక్కడ దాదాపు 2 లక్షలు అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఇండియాలో ఈ ప్రోడక్ట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనము ఫార్మర్స్ ఇండియాలో ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇలాంటి ఒక ఫామ్లో పని చేసేవాళ్ళు ఎలాంటి మషిన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఆ మషిన్స్ ఇండియాలో కూడా ఉన్నాయి కదా. అంటే ఆ మషిన్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అంత రేట్ ఉండదు, తక్కువ రేట్లో ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆఫ్రికన్ కంట్రీస్ కొద్దిగా పూర్ కంట్రీస్ ఉన్నాయి. పూర్ కంట్రీస్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేతితో తయారైన మషిన్స్ అవి కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ మెషినరీస్ మనం ఇండియాలో ఎక్కువ వాడుతున్నాము కాబట్టి మనం ఫారిన్ నుంచి తెప్పించుకుంటున్నాము. కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడ అంతా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేతితో తయారైన అంటే నార్మల్ అన్నట్టు ఓల్డ్ టైప్ ఆఫ్ మషిన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అయితే ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ మషిన్స్ మనం ఇండియాలో చాలా తయారు చేస్తున్నాం, ఇంకా ఇలాంటివి కూడా తయారు చేస్తున్నాం, నో డౌట్. కానీ ఓల్డ్ మెషినరీస్ కూడా ఉన్నాయి మరియు న్యూ మెషినరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే ఇండియా నుంచి ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే తక్కువ ప్రైస్లో ఎక్కడ ఓల్డ్ మెషిన్స్ కొంటున్నారో అలాంటి కంట్రీస్ని టార్గెట్ చేసి మనం ఇండియాలో ఉన్న మషిన్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అందులో ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఫోకస్ చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుందంటే ఇందులో మనకి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ అనేది ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే ఇప్పుడు ఫార్మర్స్ కూడా ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు ఏదైనా మషిన్ కొనాలంటే అక్కడ వెళ్ళేసి మషిన్ కొంటే వాళ్ళకి సబ్సిడీస్ కావచ్చు లేదంటే ఇంకా పేమెంట్ కోసం కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది బ్యాంకింగ్ త్రూ. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు కోరుకుంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూడండి ఫార్మింగ్ సెక్టర్లో మీరు ఇప్పుడు జస్ట్ టమాటాలు ఎక్స్పోర్ట్ చేస్తాము, కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తామంటే బ్యాంక్ వాళ్ళు అంతా హెల్ప్ చేయరు, మీకు అంతా హెల్ప్ చేయరు. కానీ మీరు ఇలాంటి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు సపోజ్ చేయండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, మరి డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో ఉన్నాయి. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఇలాంటి ఫార్మింగ్కి సంబంధించిన మెషినరీస్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక 10-20 తెలుసుకొని మరి ఏ కంట్రీస్లో దానికి డిమాండ్ ఉందో అది తెలుసుకొని మీరు మషిన్స్ని ఒక బయర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే మీకు అక్కడి నుంచి ఎల్సీ రావడమో అది వస్తుంది. ఎల్సీ అది వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ ఎల్సీ తీసుకెళ్ళేసి మీరు బ్యాంక్లో ఇవ్వచ్చు, బ్యాంక్లో ఇచ్చేసి చెప్పొచ్చు, సార్ మాకు ఇలా మా బయర్స్ ఎల్సీ ఇచ్చినారు, మాకు ఇలా 10-20 మషిన్స్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనేది ఉంది అని అడగవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి బ్యాంక్కి కూడా ఏముందంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే బ్యాంక్ వాళ్ళకి మీరు ఇలాంటి మెషిన్స్ అవి ఏమన్నా ఉంటే అందులో సబ్సిడీ ఇవ్వండి, అందులో లోన్స్ ఇవ్వండి, అన్నీ చేయండి అని బ్యాంక్స్కి వాళ్ళు చెప్పినారు. గవర్నమెంట్ కూడా చెప్పింది అంటే హెల్ప్ చేయండి, ఫార్మింగ్ సెక్టర్కి హెల్ప్ చేయండి, మరి ఫార్మింగ్తో ఉన్న మషిన్స్ అలాంటివి వాటికి కూడా మీరు హెల్ప్ చేయండి అని చెప్పింది. అప్పుడు ఇది చెప్పినచ్చు ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫండింగ్ ఇచ్చే అవకాశాలు పెరిగిపోతాయి ఇక్కడ. అంటే ఇప్పుడు అడ్వాన్స్గా మీకు ఎల్సీ అక్కడ నుంచి బయర్ నుంచి ఎల్సీ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే అదే ఎల్సీ మీరు బ్యాంక్లో తీసుకెళ్ళి చెప్తే అక్కడ బ్యాంక్ వాళ్ళు చూస్తారు కదా, ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీరు, కూరగాయల, ఓకే మీలాగా కూరగాయలు చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు కదా, మరి అది కూరగాయలు పాడైపోతాయి కదా, మరి మేము ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేసి ఇలా బ్యాంక్ వాళ్ళు ఇలా మాట్లాడతారు. అంటే మేము అడ్వాన్స్ ఇచ్చేస్తే మరి ఆ కూరగాయలు అసలు పాడైపోయినాయి, బయర్ నుంచి డబ్బులు రాలేదు, ఏం రాలేదు, అప్పుడు కష్టం అవుతుంది కదా, మరి మా పేమెంట్ ఎలా చేస్తారా అని అలా ఫీలింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి.
కానీ మీరు ఇలాంటి హార్డ్ ఐటమ్స్ మషీన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా మంచి మంచి ఫార్మింగ్ సెక్టర్ ఐటమ్స్ కొద్దిగా తెలుసుకొని ఇది మా ఎక్స్పోర్ట్ కోసం వెళ్ళినారనుకో, మీ యొక్క వాల్యూ అక్కడ బ్యాంక్ వాళ్ళకి కనబడుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. దాంతో మీకు అడ్వాన్స్ ఇవ్వడము, మీకు సపోర్ట్ చేయడం అది జరుగుతుంది. దాంతో మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే నేనేం చెప్పినాను ఇక్కడ, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మషీన్స్ అవి ఉన్నాయి కదా, అంటే ఫారిన్ నుంచి మనము ఏ మషీన్స్ కొంటున్నామో హై అడ్వాన్స్ మషీన్స్ ఇండియాకి తెప్పించుకుంటున్నాం, ఓకే. కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత అడ్వాన్స్ వాడడం లేదు. ఇప్పుడు మనము అడ్వాన్స్ వాడుతున్నాము మషిన్స్, కానీ వేరే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నార్మల్గానే వాడుతున్నారు. నార్మల్ మెషిన్సే ఇంకా ఫార్మింగ్ సెక్టర్లో అలా వాడుతున్నారు. కాబట్టి అలాంటి ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇండియాలో చాలా ఐటమ్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, చాలామంది ఫోకస్ ఏముందంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఎక్స్పోర్ట్ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటారు. అంటే అగ్రికల్చర్లో సార్ మా దగ్గర టమాటా ఉంది, మిర్చి ఉంది, ఇది ఉందా, ఇంతే మాట్లాడతారు. కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ అనేది పెట్టరు. ఆ ఫోకస్ డిఫరెంట్ పెట్టినట్టయితేనే 100% మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎక్స్పోర్ట్లో మీకు బయ్యర్స్ కూడా దొరుకుతారు. ఇప్పుడు అందరూ టమాటాలే ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తే అక్కడ మీకు ఎలా బయ్యర్ దొరుకుతారు చెప్పండి? ఆల్రెడీ పెద్ద వాళ్ళు కూర్చొని ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్లో. వాళ్ళని బీట్ చేసి మీరు ముందుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు ఇలా నేను చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నా మాటలకి ఇలా చెప్తే నెగిటివ్ తీసుకుంటారు, అలా చెప్తే నెగిటివ్ తీసుకుంటారు. అలా తీసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు. ఏంటంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, ఓకే. పెద్ద వాళ్ళకి మనం బీట్ చేసి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొద్దిగా డిఫరెంట్ వేలో వెళ్ళాలి. డిఫరెంట్ వేలో వెళ్ళేసి మనం బిజినెస్ చేస్తే మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా చేసుకోవాలి. ఇప్పుడు అందరూ టమాటాలే అమ్ముతారు, అందరూ ఇదే అమ్ముతారంటే అక్కడ బయ్యర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇలాంటి మషీన్స్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ తయారు చేయండి. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ మీరు కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఏమేమి ప్రోడక్ట్స్ మార్కెట్లో నడుస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మీరు కూడా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టండి. ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. ఇంకా మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే దాదాపు 30%, 40%, 50% వరకు కూడా సబ్సిడీస్ ఇస్తున్నాయి గవర్నమెంట్ ఈస్ రెడీ టు హెల్ప్. బట్ మనము దాన్ని యూజ్ చేసుకుంటలేము. ఆ ఎంఎస్ఎంఈస్ వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే మనం ప్రపోజల్ పెట్టేటప్పుడు, బ్యాంక్లో ప్రపోజల్ పెట్టినప్పుడు లేదంటే ఎక్కడైనా పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ చేస్తారు సార్ అంటే ఏమవుతుంది? అక్కడ అగ్రికల్చర్ అంటే ఏంది బాబు, ఏం ఎక్స్పోర్ట్ చేస్తావు అంటే టమాటాలా అని లైట్ తీసుకుంటారు వాళ్ళు. కానీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళేసి, సార్ మేము ఈ మషీన్స్ తయారు చేస్తున్నాము, దీనికోసం మాకు స్పేర్ పార్ట్స్ కావాలి, మేము ఇలా తెప్పించుకుంటున్నాం, ఇలా చేస్తున్నామని అలా ప్రపోజల్ పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే, మషీన్స్ మీరు తయారు చేసినట్టయితే, లేదంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసినట్టయితే, హౌస్ హోల్డ్కి యూజ్ అయ్యే ఐటమ్స్ తయారు చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అదొకటి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం సబ్జెక్ట్కి వద్దాం. అయితే నేను చెప్పినాను చాలా మషీన్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే, ఇప్పుడు అగ్రికల్చర్ దీని గురించి చెప్పినాను నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రోడక్ట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏ ప్రోడక్ట్ మార్కెట్లో రన్ అవుతుంది, ఏది బెస్ట్ సెల్లింగ్లో ఉంది, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది అలీబాబాలో ఎందుకు చూపిస్తున్నాను? ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఇందులో ఉన్న డేటా అనేది ఉంటుంది, ఇంటర్నేషనల్ డేటా. ఇందులో హోమ్ డెకోర్ నేను చెప్పినాను కదా, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. హోమ్ డెకోర్లో చూసినట్టయితే ఇంటిలో డెకరేషన్కి యూజ్ చేసే ఐటమ్స్, లేదంటే అలాగే చూసినట్టయితే గిఫ్ట్స్ కావచ్చు, హోమ్ గార్డెన్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్కి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. లైట్స్ అండ్ లైటింగ్ గురించి చేయొచ్చు. ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పెట్ సప్లైస్ గురించి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పెట్ ఐటమ్స్ ఏందండి, చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఎవరైనా తయారు చేయొచ్చు. చూడండి, ఒక డాగ్స్ ఉంటాయి కదా, మన డాగ్స్ కోసం డ్రెస్సెస్ కావచ్చు, లేదంటే క్యాట్స్ కోసం డ్రెస్సెస్ కావచ్చు, లేదంటే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయొచ్చు పెట్స్ కోసం. చాలా సింపుల్, అది ఎవరైనా చేయొచ్చు. దానికి ఏం పెద్ద అమౌంట్ అనేది ఏముండదు, దానికి సింపుల్ కదా. పెట్ క్లోత్స్ అలాంటివి కూడా తయారు చేయొచ్చు. కొత్త మెషిన్స్ పెట్టేసి తయారు చేసుకోవచ్చు.
ఇండస్ట్రియల్ సెక్టర్లో చూసినట్టయితే వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్స్, కమర్షియల్ ఎక్విప్మెంట్స్, ఇక్కడ చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాము ఓన్లీ టమాటాలు, మిరపకాయలు, ఇవే ఇందులోనే మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఇవి అన్ని సెక్టర్స్ ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్ సర్వీసెస్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే నా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి. అందులో నేను మీకు దానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఇస్తాను. ప్లస్ ట్రైనింగ్ కూడా కవర్ అయిపోతుంది, మరియు సబ్జెక్ట్ చాలా పెద్ద కవర్ అయిపోతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి. ఎలాగో మీకు అడ్వాన్సెస్ అయితే బయ్యర్ నుంచి ఇలాంటి ఐటమ్స్ చేసినట్టయితే బయ్యర్ నుంచి అడ్వాన్సెస్ కూడా వస్తుంటాయి. అయితే కాబట్టి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ కేటగిరీస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్ సర్వీసెస్, రిన్యూవబుల్ ఎనర్జీ, టూల్స్, హార్డ్వేర్స్. ఇప్పుడు ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మా తాత ఒక బిజినెస్ చేసేవాళ్ళు, కానీ మేమేంటంటే చదువుకున్నాము, వేరే బిజినెస్ చేస్తున్నాము, లేదంటే ఏదో వేరే చేస్తున్నాం. మా తాత చేసినారు, నాన్నగారు చేసినారు, నేను అయితే నేను చేయను, వేరే చేస్తాను. అలా చేయకండి. ఏంటంటే హెరిడిటీ బిజినెస్ ఏముంటుందో, ఇప్పుడు తాత గారు ఏం చేసినారో, ఫాదర్ ఏం చేసినారో, అదే దాన్నే ఆ బిజినెస్లోనే ప్రోడక్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా ఒక XYZ పర్సన్ ఉన్నారు. వాళ్ళ తాత గారు ఏంటంటే టెక్స్టైల్స్లో పని చేసినారు. కానీ ఇప్పుడు మనకి మోడర్న్ పీపుల్ ఎలా అనుకుంటారంటే, ఎవరు చేస్తారో బాబు టెక్స్టైల్ బిజినెస్, మా తాతని చేసినాడు, మా ఫాదరే చేసినాడు, నాతోని కాదని చాలామంది అంటారు. అది ఒకటి చాలా బ్యాడ్ థింగ్. ఏంటంటే మనకి హెరిడిటీ బిజినెస్ ఏముంటుందో అది మనం చేసినట్టయితే అందులో 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి మనము ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వింటూ ఉంటాం ఆ బిజినెస్ గురించి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే లైఫ్ లాంగ్ అది 10 years, 20 years, 30 years గురించి నుంచి మనం వింటుంటాం. దాని యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ మన మైండ్ ఉంటుంది. ఓకే, మన తాతగారు అక్కడ ఏదైనా టెక్స్టైల్ బిజినెస్ చేసి ఉంటే, మన ఫాదర్ దాన్ని కంటిన్యూ చేసి ఉంటే, మనం ఏం చేయాలంటే ఆ టెక్స్టైల్ మషినరీస్ కావచ్చు, లేదంటే టెక్స్టైల్స్లో కొత్త ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే టెక్స్టైల్స్లో ఇంకా ఏదైనా వెరైటీ ఐటమ్స్ తయారు చేయడమో, లేదంటే దానికి తగ్గట్టుగా వేరే కంపెనీస్ ఉంటాయి కదా, దాంతో కొలాబరేషన్ చేసుకొని మనం బిజినెస్ చేసినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలా చేస్తేనే సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు గుజరాత్ వాళ్ళకి చూడండి ఎలా చేస్తున్నారు. వాళ్ళు హెరిడిటీ బిజినెస్ చేస్తారు. వాళ్ళ 4 fathers నుంచి ఏది చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన రీసెంట్ టాటా కార్ లేరు, ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఏం చేశారంటే వాళ్ళ హెరిడిటీ అంటే వాళ్ళ 4 fathers నుంచి ఏ బిజినెస్ నడుస్తుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అతను పెంచుకుంటూ వచ్చిన ఇప్పుడు $multi-billion కంపెనీ కదా అదే టాటా. అంటే అలా జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు మీ 4 fathers నుంచి బిజినెస్ ఏదైనా చేస్తున్నారో దాన్ని తగ్గట్టుగా ఎంచుకోవాలి. ఇక్కడ కేటగిరీ చూడండి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ చేయండి మీ ఇంతకుముందు మీ ఇండస్ట్రియల్ సెక్టర్లో మీ 4 fathers, తాత గారు లేదంటే ఫాదర్ ఎవరైనా చేసినారనుకోండి, అందులోనే ఏమైనా ఉందా ప్రోడక్ట్స్, అది ఎంచుకొని చేయండి, బెనిఫిట్ వస్తుంది. అలాగే రిన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు చాలా సోలార్ ప్లాంట్స్ గురించి దాని గురించి నడుస్తుంది, అది చూడండి. ఇలా మెటీరియల్ హ్యాండ్లింగ్ గురించి, లేదంటే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అందులో చేసినట్టయితే చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇది అంతా ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే సక్సెస్ రావాలంటే కొద్దిగా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎవరో చెప్పారు కదా, మన ఫాదరే మనకి ఎక్సలెంట్ హెల్పర్. మనకి హెల్ప్ చేసే వాళ్ళలో ఫాదర్, గ్రాండ్ ఫాదర్, వీళ్ళే మనకి బ్యాక్ బోన్ అనొచ్చు, మనకు పిల్లర్స్. వీళ్ళ హెల్ప్ చేసే అంతా ఎవ్వరు చేయరు ప్రపంచంలో, వరల్డ్లో ఎవ్వరు చేయరు. మన ఫాదర్, మన గ్రాండ్ ఫాదర్, మన ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, అలా ఎవ్వరు హెల్ప్ చేయరు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జస్ట్ మోడర్నిజంలో మాట్లాడుతున్నారు, ఇప్పుడు చుట్టాలు ఎందుకురా బాబు, మనోళ్ళు హెల్ప్ చేయరు అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంది. కానీ కరెక్ట్ ఏంటంటే ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే మన ఫ్యామిలీయే మనకి హెల్ప్ చేస్తుంది. మన ఫాదర్, మన గ్రాండ్ ఫాదర్, వీళ్ళే మనకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. వేరే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు గైడెన్స్ ఇవ్వరు. నేనైతే నమ్ముతాను, మీరు నమ్మితే నమ్మండి, లేకుంటలేదు, నో ప్రాబ్లం. ఓకే, అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళకుండా ఇక్కడ కంటిన్యూ చేద్దాం. అయితే నేను చెప్పేది ఏంటంటే 4 fathers చేసే బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ చేస్తే మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. మరి ఇలా డిఫరెంట్ సెక్టర్స్కి మీరు టార్గెట్ చేయండి. ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ సార్, ఓకే అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎలా మరి ఏ ప్రోడక్ట్స్ని చేయాలంటే కొద్దిగా ఈ alibaba.comలో కిందకి రండి. కిందకి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు
టాప్ ర్యాంకింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మోస్ట్ పాపులర్, హాట్ సెల్లింగ్, బెస్ట్ రివ్యూడ్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి వ్యూ. ఇక్కడ నేను ఏం చేయలేదు. ఇక్కడ వ్యూ మోర్ అని క్లిక్ చేసినాను. మళ్ళీ ఎక్కడో కన్ఫ్యూజన్ కావద్దు మీకు. ఇక్కడ వ్యూ మోర్ అని క్లిక్ చేశాను. ఫస్ట్ alibaba.comకి వచ్చినాను. ఇక్కడ నెక్స్ట్ టాప్ ర్యాంకింగ్లో ఇక్కడ వ్యూ మోర్ అనే బటన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తాను. అయితే ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. హోమ్ అండ్ గార్డెన్, ఇక్కడ చూడండి హోమ్ గార్డెన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లైటింగ్స్, అపారల్స్, ఇండస్ట్రీ మెషినరీస్, కన్స్ట్రక్షన్స్, టూల్స్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్పోర్ట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇందులో మనం ఒకటి సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు నేను అగ్రికల్చర్ గురించి చెప్పాను, మీకు మషిన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే అగ్రికల్చర్ చెప్పేసి బోర్ అవుతుంది నాకు కూడా. ఇప్పుడు మషిన్స్, ఇండస్ట్రియల్ మెషినరీస్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఇండస్ట్రియల్ మెషినరీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది మోస్ట్ పాపులర్ అన్నట్టు. మోస్ట్ పాపులర్ అంటే ఈ అలీబాబాలో మోస్ట్ పాపులర్ అంటే వరల్డ్ వైడ్గా ఎక్కువ సేల్స్ జరుగుతున్నట్టు. ఓకే, ఇది ఒక కంట్రీ అని కాదు, వరల్డ్ వైడ్గా ఎక్కువ సేల్స్ అవుతున్న ప్రోడక్ట్స్ ఇవి. ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మషిన్స్ అని. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి చూడండి, $28. ఇది మీరు కూడా తయారు చేయొచ్చు, ఏం పెద్దది కాదు ఇది. ఇది ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం మనం. చిన్న ఐటమ్ చూడండి, చిన్న చిన్న ఐటమ్స్ ఇది చూడండి. $28, $55, $41. చూడండి చిన్న ఐటమ్స్. ఇలాంటివి కూడా మీరు తయారు చేయొచ్చు. ఇండియాలో కూడా ఇవి తయారు చేయలేమా? ఈజీగా చేయొచ్చు. ఏమి ఉంటుంది ఇందులో? కొద్దిగా చిన్న చిన్న మషిన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత చిన్న ప్రోడక్ట్. ఇది ఏముంది? HP7 మాన్యువల్ హ్యాండ్ పుష్ కార్న్ ప్లాంటర్. చూడండి, కార్న్కి సంబంధించిన ప్లాంటర్ ఇది. ఇది చూడండి ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయాలి, దీన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఇలా ఇప్పుడు $28 ఇక్కడ ప్రైస్ పెట్టింది చూడండి. $55, $44, $35. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే ఇలా చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ లేదంటే ఎవరైనా తయారు చేస్తున్నారనుకోండి, వాళ్ళ నుంచి కొనుక్కోండి, నో ప్రాబ్లం, అలా చేయొచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము. ఓకే, మెషిన్స్లో ఇక్కడ మనం ఏం చెప్పినామంటే మోస్ట్ పాపులర్ అని చూసినాం. మోస్ట్ పాపులర్ అంటే ఎక్కువ పాపులర్ ఉంది, చాలామంది కొంటున్నారు, ఇది ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతున్నాయి ఆల్ ప్రొడక్ట్స్. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ హాట్ సెల్లింగ్ బటన్ ఉంది చూడండి, హాట్ సెల్లింగ్. ఇప్పుడు ఈ హాట్ సెల్లింగ్లో చూడండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. ఇండస్ట్రియల్ మెషినరీ పెట్టినాను ఇక్కడ నేను. ఇండస్ట్రియల్ మెషినరీలో ఇక్కడ చూడండి ఇవి ఐటమ్స్, హాట్ సెల్లింగ్ ఐటమ్స్. ఓకే, హాట్ సెల్లింగ్ ఇది చూడండి, ఇది ఎంత ఉన్నది, ఏమున్నది? సింపుల్ 0.65. ఇలాంటి ఐటమ్స్ ఒక బల్క్ క్వాంటిటీలో కూడా మీరు తయారు చేయొచ్చు. లేదంటే ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ ఐటమ్స్ ఏదైనా తయారు చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ తయారు చేస్తున్న కంపెనీస్ మన చాలా ఉన్నాయి, వాళ్ళ నుంచి టైఅప్ చేసుకొని డైరెక్ట్ మార్కెట్ ఎక్స్పోర్ట్ చేయడమే అంతే. అలా కూడా చేయొచ్చు మీరు. ఇది చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇదైతే హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బెస్ట్ రివ్యూడ్ అంటే చాలామంది రివ్యూ చేస్తున్నారు, చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది అని చెప్పినారు. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మన దగ్గర హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడుకొని మొత్తము సెటప్ చేసుకొని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. చూడండి ఇవి ఉన్నాయి. ఇంకా దీంతో పాటు మీరు అలీబాబాలో కూడా సేల్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 100 ఐటమ్స్ ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎక్కడైనా మీరు ఒక సెల్లర్ నుంచి మాట్లాడుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా అలీబాబాలో కూడా అమ్మచ్చు. మనం బయ్యర్ ఫైండింగ్ చేయాలంటే ఎప్పుడు ఎలా ఫైండింగ్ చేయాలి సార్, బయ్యర్ ఫైండింగ్ ఎలా చేయాలని అలా కాదు, డైరెక్ట్గా అలీబాబాకు కూడా నుంచి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ అన్నీ కావాలి కంపల్సరీ. వితౌట్ డాక్యుమెంటేషన్ చేయలేరు. ఎక్స్పోర్ట్ అయినా అలీబాబాలో సెల్ చేయాలన్నా కూడా మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది రావాలి. ప్లస్ దాంతోపాటు మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. అది లేకుంటే మీరు బిజినెస్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇలా కూడా చేయొచ్చు మీరు. ఇలా అలీబాబాలో కూడా పెట్టేసి అమ్మచ్చు. ఇప్పుడు చాలామంది అంటారంటే బయర్స్ లేరు అంటారు. ఎందుకు లేరు? ఇప్పుడు అలీబాబాలో పెట్టేస్తే బయర్స్ రారా? ఒక వెబ్సైట్ మీరు క్రియేట్ చేసి మీ వెబ్సైట్ తయారు చేసేసి అందులో అన్ని ప్రోడక్ట్స్ పెట్టేసి
మొత్తం కరెక్ట్గా సెటప్ చేసి బిజినెస్ చేస్తే రాదా? వస్తుంది. కానీ మన వాళ్ళకి ఎక్కువ డౌట్ అనేది ఏముందంటే సార్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు, సార్ ఇది ఇలా చేస్తారు అన్నట్టు డౌట్ చాలామందికి ఉంది. అయితే ఆ డౌట్స్ మీరు ఎన్ని రోజులు ఆ డౌట్స్లో ఉంటారో అన్ని రోజులు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. కాబట్టి ట్రైనింగ్ ఫస్ట్ తీసుకోండి. నేను చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ప్లస్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి. అందులో మీకు డాక్యుమెంట్స్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి అన్ని ఐటమ్స్ ఇలా ఉన్నాయి. అయితే ఇది ఇలా తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే బెస్ట్ వ్యూడ్. ఇక్కడ ఇందులో చూసినట్టయితే మోస్ట్ పాపులర్. ఇంకా చూడండి అందులో ఇంకా డిఫరెన్షియల్. మోస్ట్ పాపులర్ అంటే ఇంకా మోస్ట్ పాపులరే. ఇది హాట్ సెల్లింగ్. హాట్ సెల్లింగ్లో ఏముంది చూడండి. ఇది ఏంటండి, ఇది చిన్న ఐటమ్. ఇది హోల్సేల్ అబ్రాసివ్ రా మెటీరియల్ వాల్నట్ షెల్ అంట. అది వాల్నట్తో తయారు చేసింది. వాల్నట్ అంటే ఇది చిన్న చిన్న ఐటమ్స్. ఇలాంటి ఐటమ్స్ తయారు చేయొచ్చు మనం వాల్నట్ షెల్తోని. వాల్నట్ అంటే ఏమంటారు తెలుగులో? అక్రోట్ అంటాం మనం హిందీలో. తెలుగులో నాకు ఐడియా లేదు. ఓకే, దాంతో తయారు చేసే ఐటమ్ ఇది. చూడండి ఎంత బాగుంది, చిన్న ఐటమ్. ఇలా ఐటమ్స్ తయారు చేసుకుని కూడా అమ్మచ్చు. లేదంటే ఆల్రెడీ ఇక్కడ సేల్ అవుతున్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ కూడా సేల్ అవుతున్నాయి. అలాంటి ఐటమ్స్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పెద్దయ్యే చేయాలనేది లేదు, బల్క్లో అలా ఏం లేదు. చిన్న ఐటమ్స్లో కూడా బెనిఫిట్స్ ఎలా అవుతుందంటే నేను చెప్పాను. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎగ్జాంపుల్గా చాలామందికి ఆలోచన ఏముంటుందంటే సార్ ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఒక కొన్ని టన్స్లోనే చేస్తే మనకి బెనిఫిట్ వస్తుందని చెప్తుంటారు. ఓకే, కరెక్టే. కానీ ఇందులో చూడండి ప్రాఫిట్ నేను చెప్తాను మీకు. సపోజ్ చేయండి ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్ మనము అమ్ముతున్నాం. అందులో టమాటాలే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. టమాటాలు అమ్ముతున్నాం $70 పర్ టన్ అనుకుందాం. $70 పర్ టన్ మనం అమ్ముతున్నాం. ఓకే, ఇందులో ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఒక $5 అనుకుందాం. $5 ప్రాఫిట్ మనకు వస్తుంది. ఓకే, $5. అయితే ఒక 1000 ఐటమ్స్ పోయినాయి. 1000 ఐటమ్స్ పోయినాయి అంటే 5 ఇంటూ 1000 టన్నులు పట్టుకుందాం. ఓకే, 1000 టన్నులు అంటే ఎంత అవుతుంది? 5000 టన్స్ వస్తున్నాయి. $5 అంటే ఇంటూ 84 అంటే ఇక్కడ 4,20,000 రూపీస్ మనకు వస్తుంది. ఎంత? 1000 కేజీస్ 1000 టన్నులు టమాటాలు అమ్మినాము, ఒక $5 వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూస్తున్నాను నేను, ఫిక్స్ ఏం లేదు. అయితే మనకి ఎంత వచ్చింది? $4,20,000 వచ్చింది. ఓకేనా? కానీ అదే కనుక మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, సపోజ్ చేద్దాము మనం ఒక ఐటమ్ తీసుకుందాం. ఏదో ఒక ఐటమ్ తీసుకుని చెప్తాను. ఇప్పుడు ఇదే ఐటమ్ ఉంది అనుకుందాం. ఈ ఐటమ్ ఉంది. ఓకే, ఈ ఐటమ్ క్యాల్కులేషన్ చేద్దాం మనం. ఇది చూడండి $2.50 ఉంది. $2.50. ఓకే, చిన్న ఐటమ్ కదా, టమాటాల కన్నా డిఫరెంట్ ఐటమ్ కదా, కానీ చిన్న ఐటమే. ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది. ఈ ఐటము $2.50 పర్ సెట్ అంటాడు. ఓకే, ఈ 2.50లో ఒక $1 బెనిఫిట్ వస్తుంది అనుకుందాం. ఓకే, ఇలా ఒక 10,000 ఐటమ్స్ మనం అమ్మేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసినాం. అంతే, ఎంత అయింది? $10,000 అయింది. ఓన్లీ 10,000 ఐటమ్స్ మనము అమ్ముతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇలాంటివి. ఓకే, అయితే ఇక్కడ క్యాల్కులేషన్లో చూస్తే $10,000 అంటే ఎంత? ఓన్లీ $1 తీసుకుంటున్నాను. అక్కడ మనం టమాటాలో $5 చూపించినాను. $5లో ఒక $5 పర్ టన్. ఒక టన్ బిజినెస్ చేయాలంటే ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక టన్ అంటే ఒక కంటైనర్ బుక్ చేయాలి, అదంతా చేయాలి కదా, అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత $5 పర్ టన్ వస్తున్నది. $5 పర్ టన్ వచ్చిన తర్వాత దాన్ని ఒక 1000 టన్నులు అమ్మితే $5,000 వచ్చింది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ $1తో మనము ఈ ప్రోడక్ట్ని మనం బెనిఫిట్ తీసుకుంటున్నాము. ఒక 10,000 ప్రోడక్ట్స్ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ చేసేసినాం. $10,000 వస్తున్నాయి. ఇంటూ చూసినట్టయితే మనము 84 రూపీస్ అంటే ఇందులో చూడండి $8,40,000 బెనిఫిట్ వస్తుంది. ఇది క్యాల్కులేషన్. యాక్చువల్లీ బిజినెస్ చేయాలంటే ఇలా చేయాలి. ఐటమ్ చిన్నగా ఉన్నది, కానీ దీని యొక్క కరెక్ట్ మార్కెటింగ్ చేసేసి బిజినెస్ చేసినట్టయితే 100% బిజినెస్లో ప్రాఫిట్ అనేది వస్తుంది.
జస్ట్ ఒక ఆలోచన మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ అందరూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అందరూ అగ్రికల్చరే చేస్తున్నారు కదా, మనం కూడా కూరగాయలు అమ్ముదాం, టమాటాలు అమ్ముదాం, మిర్చి, ఇలాంటి ఆలోచన నుంచి బయట రండి మీరు ఫస్ట్. ఎక్స్పోర్ట్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, లక్షల కోట్లలో ఐటమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా మీరు మొత్తం అలీబాబాలో సెటప్ మొత్తము ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని, ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? బయ్యర్ పేమెంట్ టర్మ్స్ తెలవాలి మీకు, స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ కావాలి, ఇవన్నీ అండర్స్టాండ్ కావాలి కదా. అండర్స్టాండ్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, మరి డాక్యుమెంటేషన్ కూడా చేయించుకోవాలి. వితౌట్ డాక్యుమెంటేషన్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? బయ్యర్ వచ్చినా కానీ ఎక్స్పోర్ట్ చేయలేరు. మరి కేటగిరీ తెలవాలి, అంటే కేటగిరీ అంటే రీసెర్చ్ కరెక్ట్ ఉండాలి కదా. మరి నేను ఈ ఒక ప్రోడక్ట్ బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నాను, ఒక వెబ్సైట్ తయారు చేయాలి. వెబ్సైట్ తయారు చేయాలంటే అందులో ఎలాంటి ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేసేసి కొంతమంది కూరగాయలు పెడతారు, అందులోనే కొంతమంది ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ పెడతారు. అలా వెబ్సైట్లో బిజినెస్ జరగదు. అంటే కేటగిరీ వైజ్ సెలెక్షన్ చేసేసి మరియు దానికి తగ్గట్టుగా కరెక్ట్ ప్లానింగ్ చేసినట్టయితేనే బిజినెస్లో బెనిఫిట్ అవుతుంది. ఆ ప్లానింగ్ అదంతా నేను ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ ఇస్తున్నాం. ఆ ప్లానింగ్ చేస్తున్నాము, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, మరియు దానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ చేసిస్తున్నాము, ప్లస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో హెల్ప్ చేస్తున్నాము, ప్లస్ కస్టమ్ క్లియరెన్స్లో హెల్ప్ చేస్తున్నాము, షిప్పింగ్లో హెల్ప్ చేస్తున్నాము. అదంతా మేము ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో చేస్తున్నాము. నేను ఎక్కడ వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీకు హెల్ప్ చేసుకుంటూనే ఉంటాను. మీరు ఈరోజు జాయిన్ అయినా ఓకే, 1 month తర్వాత అయినా ఓకే, 1 year అయినా ఓకే, 10 years తర్వాత అయినా ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే మాది బిజినెస్ ఏంటంటే కన్సల్టెన్సీ బిజినెస్. మాది మా బిజినెస్ మోడలే హెల్ప్ చేయడం, కాబట్టి హెల్ప్ చేస్తాం, ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం కాదు. కాబట్టి మీరు ఈరోజే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే మీ బిజినెస్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇంకా డౌట్ నేను చెప్పినాను కదా, చాలామందికి అడ్వాన్స్ గురించి డౌట్ ఉంటుంది. సార్ అడ్వాన్సెస్ ఇలా, అడ్వాన్స్ తీసుకుంటే ఇలా, మరి అడ్వాన్స్ ఇక్కడ నుంచి మా దగ్గర 10 lakhs లేవు కదా, 20 lakhs లేవు కదా, అదంతా అవసరం లేదు. నేను చెప్పినాను కదా, మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అంటే ఒక అదంతా డాక్యుమెంటేషన్ దాన్ని కలుపుకొని ఒక 1-2 lakhsలో మీకు మొత్తం సెటప్ అయిపోతుంది, మీరు బిజినెస్కి రెడీ అయిపోతారు. దాని తర్వాత అడ్వాన్స్ బయ్యర్ నుంచి వస్తుంది కదా, నేను చెప్పినాను ఎల్సీ బయ్యర్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ బేస్డ్ అపాన్ దాట్ ఎల్సీ మీ బ్యాంకే మీకు హెల్ప్ చేస్తుంది. మీ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది, లేదంటే మా సపోర్ట్ తీసుకోండి, మేము కూడా మీకు అందులో హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బులు బ్యాంక్ నుంచి వచ్చిన, బయర్స్ నుంచి వచ్చిన ఆ డబ్బులు పెట్టేసి మీరు కొనొచ్చు, ఈజీగా కొనేసి బిజినెస్ అనేది చేయొచ్చు. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొద్దిగా ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ రివ్యూ చూపించినాను, అన్నీ చూపించినాను. ఇక్కడ చూద్దాము, ఎక్కడ ఉంది? ఓకే, ఇది క్లోజ్ చేస్తాను. అదే నేను చెప్పేది ఏంటంటే బిజినెస్లో కొద్దిగా మైండ్ సెట్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకొని ఆలోచించండి. ఇక్కడ చూడండి, మోస్ట్ పాపులర్లో చూసినాము. నెక్స్ట్ ఇక్కడ హాట్ సెల్లింగ్ ఇంకా ఇక్కడ ఉంది, అంటే కేటగిరీలో కేటగిరీస్ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఐటమ్ వచ్చేసి $58 అండి, $58 to $88 ఐటమ్ ఇది. ఇందులో ఒక $5 వచ్చినా కానీ అది ఒక 10,000 ఐటమ్స్ అమ్మినారు అనుకోండి, ఎంత బెనిఫిట్ చెప్పండి. ఏముంటుంది, చాలా ఈజీగా మాన్యువల్ నేను చెప్పినాను కదా, మాన్యువల్ ప్యాడీ రైస్ ప్లాంటర్ షోవర్ మెషిన్ ప్యాడీ ఇది మన ఇండియాలో ఈ మెషిన్ మీరు తయారు చేసి ఇవ్వనండి, చేసిస్తారు. ఇక్కడ నుంచి హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అది ఫస్ట్ తెలుసుకొని మన ఏరియాలో ఉంటారు కదా మషిన్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళేసి, బాబు నాకు ఇలాంటి మెషిన్ కావాలి, తయారు చేసి నాకు నేను మీకు ఇంత ప్రైస్ ఇస్తాను చెప్పండి. మీరు ఇప్పుడు ఇది $88కి సేల్ అవుతుంది. ఈ మెషిన్ మనం ఇండియాలో తయారు చేసుకుంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఇది $88 అంటే క్యాల్కులేషన్ చేద్దాం. ఇది చూడండి, $88 ఇక్కడ ఇండియాలో మనం తయారు చేసుకుంటే దీన్ని ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. 88 into 84 అంటే ఎంత అవుతుంది? 7,392 రూపీస్ అవుతుంది. అయితే ఇందులో నుంచి మనం ఒక 2,000 రూపీస్ అది మైనస్ చేసుకుందాం. ఏంటంటే మన షిప్పింగ్ ఛార్జెస్, ప్రాఫిట్స్ అదంతా మైనస్ చేసుకుంటే కూడా మేకింగ్ ఛార్జెస్ మనకి వచ్చేసి 5,000 అలా పడుతుంది. దీన్ని ఎక్కడ వీళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు తెలియదు మనకి, అంటే 5,000 వరకు పడ్డది అనుకున్నాం. కానీ అదే మనం ఇండియాలో తయారు చేసుకుంటే ఇలాంటి మషిన్ చూడండి, ఏముంది, సింపుల్గా ఉంది. 2 రాడ్లు ఉన్నాయి, ఇది ఉంది చూడండి. దీనికి 5,000 కాదు కదా, మన ఇండియాలో ఎంతకు తయారు చేస్తారు? చాలా దాదాపు ఒక మామూలు ఒక 2,000 రూపీస్ కావచ్చు.
ఒక 2000, 1500, 2000 అవుతుంది. బల్క్లో అంటే మనకి తక్కువ పడుతుంది. ఒక 100 మెషిన్స్, 200 మెషిన్స్ అలా తయారు చేసుకుంటే తక్కువ పడుతుంది. ఎక్కువ ఏం పడదు. ఇక్కడ చూడండి సింపుల్గా ఉంది, అంత పెద్దది ఏం లేదు మషిన్లో. ఇక్కడ మన ఇండియన్స్లో చాలా మైండ్ సెట్ ఉంది. అంటే జుగాడు అంటారు కదా, చాలామంది ఉన్నారు. అంటే కొత్త కొత్త ఐటమ్స్ స్టార్ట్ చేస్తారు, కానీ కరెక్ట్గా చేయరు. ఆ టైంని వేస్ట్ చేస్తారు చాలామంది ఇండియాలో. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ మీరు తయారు చేసుకుంటే ఏమవుతుంది చూడండి, ఈ సింపుల్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మాన్యువల్, ఇక్కడ మషిన్ కూడా లేదు. నేను చెప్పినాను కదా, అంటే ఈ మాన్యువల్ ప్యాడీ మెషిన్స్ ఎక్కడ పోతాయి? ఓకే, చైనా వాళ్ళు కొనకపోవచ్చు, ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి స్టాండర్డ్ ఉన్నాయి. కానీ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ $88 కొన్ని కంట్రీస్లో $88 అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఇప్పుడు మనం కరెన్సీ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ, మనం అమెరికా కరెన్సీ చూస్తే ఎంత ఉంటుంది చూడండి, $84. మనకు $1 అయితే వాళ్ళ $1 అయితే మనకు $84. అలాగే మనకన్నా తక్కువ కరెన్సీ అంటే వాల్యూ కరెన్సీ కంట్రీస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అంటే అలాంటి కంట్రీస్ని మనం టార్గెట్ చేసి అమ్మినట్టయితే వాళ్ళకి ఈ $88 వాళ్ళకి చాలా పెద్ద కనబడుతుంది. అంటే దీనికన్నా మనం తక్కువ ఇవ్వచ్చు. అంటే 88లో ఇక్కడ అమ్ముతున్నారు కదా, మనం దీన్ని $80 ఇస్తాము. ఓకే, 2000 తయారు చేసి 2000లో మనము చేసేసి $80 ఇస్తాము, లేదంటే $70 కూడా మనం ఇవ్వచ్చు. అయితే అలా చేసినట్టయితే ఏమవుతుందంటే మనం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అయితే ఇలాంటి ఐటమ్స్ పికప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అయితే ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పినాను కదా, ఇక్కడ కేటగిరీస్లో ఇక్కడ నుంచి వస్తున్నాం మనం, ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ మెషినరీ ఇక్కడ నుంచి చూసినాను, మోస్ట్ పాపులర్, హాట్ సెల్లింగ్, బెస్ట్ రివ్యూడ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వచ్చినాం మనం, ఇక్కడ చూడండి టాప్ ర్యాంకింగ్లో ఇది ప్రోడక్ట్ చూస్తున్నాము, బెస్ట్ రివ్యూడ్, మోస్ట్ పాపులర్, హాట్ సెల్లింగ్లో. ఇలా చూసుకుంటూ పోవచ్చు. చిన్న ఐటమ్స్ కూడా మీరు తయారు చేయించుకొని బిజినెస్ చేయొచ్చు. ఇందులో ఎక్కువ ఏముండదు కదా, ఒక 1000 ఐటమ్స్ తయారు చేసుకోవాలి, 1000-2000 ఐటమ్స్ తయారు చేసుకోవాలి, బ్యాంకింగ్ సపోర్ట్ తీసుకోవాలి, మరి ఎల్సీ సపోర్ట్ అదంతా తీసుకొని బిజినెస్ చేయాలి. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి, చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఈ ఐటమ్ చూపించాను. ఓకే, కొన్ని క్లోజ్ చేద్దాం, వెబ్సైట్ ఇది ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. అయితే టాప్ ప్రోడక్ట్స్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది చాలామందికి అర్థం కాదు. క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎలా చేయాలి, ఏం చేయాలంటే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఇంకా నేను చెప్తున్నాను కదా, మీరు క్వశ్చన్స్ అడగండి. లేదంటే ఇంతవరకు మీరు ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఈరోజే ట్రైనింగ్ తీసుకోండి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత క్వశ్చన్స్ అడగండి. జస్ట్ అలాగే కూర్చోకండి, క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ 1 సెకండ్, ఇంటర్నెట్ స్లో అయిపోయింది. ఓకే, నేను అప్పటివరకు ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది ఇంకో వెబ్సైట్ ఉంది, అలీ ఎక్స్ప్రెస్ అని. ఇది కూడా మీరు చూడొచ్చు. అది అలీ ఎక్స్ప్రెస్లో చూసినట్టయితే ఇందులో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఇందులో కూడా హోమ్ అండ్ గార్డెన్. అలీ ఎక్స్ప్రెస్ కూడా ఫారిన్ కంపెనీయే. ఇందులో హెయిర్, ఇవి మెన్స్ క్లోతింగ్, యాక్సెసరీస్, చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇవి అన్నీ ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే ఇక్కడ కూడా ఇక్కడ చూడండి టాప్ బ్రాండ్స్, బెస్ట్ సెల్లర్స్. ఇక్కడ ఏమైంది నా ఇంటర్నెట్కి, అయితే ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయి. కొద్దిగా నా ఇంటర్నెట్ స్లో అయిపోయింది, మీరు కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. అలాగే బెస్ట్ సెల్లర్స్ మీకు ఇలా కనబడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇంకా అగ్రికల్చర్ కావాలంటే, ఓకే నేను అగ్రికల్చర్ చేస్తా అంటే అగ్రికల్చర్ కూడా ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చూసినట్టయితే ఇందులో కూడా హాట్ సెల్లింగ్ చూడొచ్చు మీరు. హాట్ సెల్లింగ్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇందులో చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి హాట్ సెల్లింగ్లో. ఈ ఐటమ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్లో ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. నెక్స్ట్
అయితే ఇది అలీబాబా కావచ్చు, అలీ ఎక్స్ప్రెస్ కావచ్చు, అలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. అయితే ఇంతవరకు మీరు ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, నా వెబ్సైట్లో ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు. వెబ్సైట్కి రండి, kaptanbs.inలో ఇక్కడ కోర్సెస్కి వచ్చినట్టయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ కోర్స్ ఇన్ తెలుగు అనేది ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తారు. ప్రైస్ కూడా నేను చాలా తక్కువ పెట్టినాను, ఎందుకంటే అందరికీ అఫోర్డబుల్ ఉండాలని. కానీ కన్సల్టెన్సీ ఛార్జెస్ అవి డిఫరెంట్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు మీకు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఉంటుంది, అది చాలా బెస్ట్. నేను చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి డబ్బులు పెడతారు కానీ అందులో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయింగ్ చేసుకోండి. ఏదైనా డౌట్ వస్తే బయింగ్లో నేను మీకు కంపెనీ యొక్క అకౌంట్ ఇస్తాను, అందులో కూడా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అది పంపించండి. డైరెక్ట్ కూడా మీకు వస్తే మీరు డైరెక్ట్గా ఇలా ఇక్కడ నుంచి కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు. కోర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పర్చేస్డ్ కోర్సెస్ అనేది ఉంటుంది, కనబడుతుంది మీకు. ఇక్కడ కొడితే మీకు ఏమేమో కోర్సెస్ తీసుకున్నారో అది కనబడుతుంది. దాని నుంచి అక్కడ నుంచి ఈ వెబ్సైట్ ఇక్కడే వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మరి నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఈ రికార్డెడ్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నానంటే, రికార్డెడ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి, అది మీరు నెక్స్ట్ టైం కూడా చూడొచ్చు, 2-3 టైమ్స్ చూడొచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద బిజినెస్ ఇది, చాలా సింపుల్ బిజినెస్ కాదు. ఒక 1 వీక్ అలా ట్రైనింగ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే తర్వాత మర్చిపోతారు. మీరు ఏం విన్నామో ఎలా ఉండని అది మర్చిపోతారు. కాబట్టి ఈ ట్రైనింగ్ ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డౌట్ వస్తే మీరు ఇంకా బిజినెస్ మంచిగా అంటే ఆ డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి లాగిన్ చేసేసి వెబ్సైట్లో చూసుకోవచ్చు. అంటే ఈ ఒక పేమెంట్ టర్మ్లో డౌట్ వచ్చింది, ఎగ్జాంపుల్గా బయ్యర్ పేమెంట్ టర్మ్స్ అక్కడ నుంచి పంపించినారు, మీకు డౌట్ వస్తుంది, అరే ఇట్లా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్లో వెంటనే మీరు లాగిన్ చేసేసి అక్కడ నుంచి మీరు మరి ఇంకోసారి పేమెంట్ టర్మ్స్ గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే ఏదైనా లాజిస్టిక్స్ గురించి లేదంటే డాక్యుమెంటేషన్ గురించి ఏదైనా డౌట్ వస్తే నా వెబ్సైట్లో వచ్చేసి డైరెక్ట్గా లాగిన్ కావచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, మీకు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డౌట్స్ వస్తాయి, నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ దానికి తగ్గట్టుగా వీడియోస్ తయారు చేసేసి ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి మీకు అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ నాకు ప్లస్ పాయింట్ ఇందులో ఏముంటుందంటే, లైవ్ ట్రైనింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కటే సబ్జెక్ట్ని నేను ప్రతి వారం చెప్పుకుంటూ ఉండాలి. ఒక్కటే సబ్జెక్ట్ని ఇప్పుడు లైవ్ సెషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక 1 వీక్లో ఒక 10 మంది 20 మంది బ్యాచ్లు ఉంటారు. ఆ బ్యాచ్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకోండి, సేమ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతారు. నెక్స్ట్ బ్యాచ్కి నేను ఏం చెప్పాలి, మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్పాలి. 3rd వీక్లో అదే సబ్జెక్ట్, 4th ఇలా నేను అదే చెప్పుకుంటూ పోవాలి. అంటే అందులో ఏమవుతుందో ఇరిటేషన్ అవుతుంది. అంటే ఇది ఏంది లైఫ్ టైం ఇదే సబ్జెక్ట్ చెప్పాలని నాకు కూడా ఇరిటేషన్ అవుతుంది, హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి ఒక డబ్బులు అయితే వస్తాయి కానీ హ్యాపీనెస్ ఉండదు నాకు కూడా. కానీ ఇలా నేను చేస్తే ఏమవుతుంది, రికార్డెడ్లో చేస్తే ఏమవుతుందంటే, ఈ ఆల్రెడీ ఒకసారి నేను ఈ మొత్తము ట్రైనింగ్ చెప్పేసినాను, కంప్లీట్గా ట్రైనింగ్ చెప్పేసినాను. మరి నాకు వీక్లీ చెప్పే అవసరం ఉండదు. ఇంకోటి ఏముంటుందంటే, మీకు వచ్చే క్వశ్చన్స్, ఇప్పుడు ఈ వారంలో ఒక 10 మంది జాయిన్ అయినారు అనుకున్నాం. ఆ 10 మందిలో నాకు ఒక 20-30 క్వశ్చన్స్ అడిగినారు. అయితే నేను ఈ మొత్తం నెక్స్ట్ వీక్లో ఆ 20-30 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ తయారు చేసే నాకు టైం అనేది దొరుకుతుంది. ఆ టైం దొరుకుతుంది. నేను మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా మీకు మంచి ఫ్రెష్ కాంటెంట్, అప్డేటెడ్ కాంటెంట్ మీకు తయారు చేసేసి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే, నా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ట్రైనింగ్ ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా బ్యాంకింగ్ పరంగా కావచ్చు, లేదంటే ఇంకా డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చు, బిజినెస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి వెబ్సైట్లో ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. ఆ బెనిఫిట్ కూడా మీకు వస్తుంది. అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నా ట్రైనింగ్ వల్ల మీకు. కాబట్టి ఇప్పుడే జాయిన్ అయిపోండి, ట్రైనింగ్ జాయిన్ చేసుకోండి. ప్లస్
ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి, అది తప్పనిసరిగా తీసుకోండి. ఇంకా డబ్బులు ప్రోడక్ట్స్ బయింగ్ కోసం ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి కొనాలి, డబ్బులు ఎంత పెట్టాలి, అది తర్వాత. ఏంటంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, డాక్యుమెంటేషన్ అయిపోయింది, మీ వెబ్సైట్ రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిన తర్వాత మీరు బయ్యర్ ఫైండింగ్, నేను చెప్పినాను కదా, బయ్యర్ ఫైండింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి బయ్యర్ వచ్చినప్పుడు అడ్వాన్స్ అడగడము, లేదంటే బ్యాంక్కి ఎల్సీ వస్తుంది కదా, బయ్యర్స్ బ్యాంక్కి ఎల్సీ ఇస్తారు. అక్కడి నుంచి ఆ ఎల్సీ నుంచి కూడా మనం బ్యాంక్ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఎలా అంటే నేను మొత్తం ట్రైనింగ్లో చెప్పినాను, అలా చేసినట్టయితే, ఆ పేమెంట్ టర్మ్స్ అలా చేసినట్టయితే మీకు బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు పెట్టేసి ప్రోడక్ట్ కొనడం, ఇప్పుడు నేను చూపించినాను కదా, ప్రోడక్ట్స్ చూపించినాను, ఆ ప్రోడక్ట్స్ కొనేసి మరి ఎక్స్పోర్ట్ చేయడం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. జేబు నుంచి డబ్బులు నేను ఒక 10 లక్షలు పెడతా, 5 లక్షలు పెడతాను, 20 లక్షలు పెడతాను, నా దగ్గర లేవు కదా అన్నట్టు ఆలోచించి అలా కూర్చుంటే ఏం కాదు, బిజినెస్ చేయలేరు మీరు. మనం డబ్బులు బయట నుంచి తెప్పించుకోవాలి. మనమే అన్నీ ఎక్కడి నుంచి పెడతాము, మన దగ్గర అన్నీ ఉండవు కదా, లక్షల కోట్లు ఉండవు కదా. ఇప్పుడు ఒక 1000 మషిన్స్ కొనాలనుకోండి, ఒక 10,000 మషిన్స్ కొనాలి, ఎక్కడి నుంచి కొంటారు? అది మీ దగ్గర సపోజ్ అండి జీవితం అంతా డబ్బులు రావన్నీ. బిజినెస్ చేయరా మీరు, సక్సెస్ కారా? అయితే ఒక ప్రాక్టికల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనము ఒక ప్లానింగ్ చేయాలి. ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి, దాంతోపాటు డాక్యుమెంటేషన్, దాంతోపాటు మొత్తం వెబ్సైట్, ఇదంతా మొత్తం నేను ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో మొత్తం ఇస్తున్నాను కాబట్టి మీ మొత్తం సెటప్ అయిపోతుంది. ఆ సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బయ్యర్ ఫైండింగ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, సార్ ఫస్ట్ బయ్యరే ఫైండ్ అవుట్ చేద్దాము, తర్వాత ఇవన్నీ చేద్దామంటే, దుకాణం పెట్టకుండా మన దగ్గర బయ్యర్ ఎలా వస్తారండి? ఇప్పుడు మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి డాక్యుమెంటేషన్ లేదు, లైసెన్సెస్ లేవు, ఏం లేవు, వెబ్సైట్ లేదు, ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తామని ఐడియా లేదు, ప్లానింగ్ లేదు, ఏం లేదు. బయ్యర్ మీ దగ్గర ఎలా వస్తారు చెప్పండి? అన్నీ ప్లానింగ్. మనం ఫస్ట్ కరెక్ట్ మన దుకాణాన్ని ఫస్ట్ పెట్టుకోవాలి. దుకాణం ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకొని, ఓకే ఇప్పుడు రండి రా బాబు, ఎంతమంది వస్తారో రండి, మా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం డాక్యుమెంటేషన్ మన దగ్గర సిద్ధంగా ఉండాలి, అప్పుడే బిజినెస్ చేయగలుగుతాం. లేదంటే జస్ట్ టైంపాస్ అని చేసేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది నన్ను కాంటాక్ట్ చేసే టైంపాస్ కూడా చేస్తున్నారు. ఓకే, దాంతో ఏం లాభం ఉండదు. ఏంటంటే జస్ట్ ఏదో క్వశ్చన్స్ అడగడము, టైంపాస్ చేయడం వల్ల కాదు, సీరియస్నెస్ లేదు. ఎందుకంటే సీరియస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటారు, లేదంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో డైరెక్ట్ జాయిన్ అయిపోతారు, డాక్యుమెంట్స్ పంపిస్తారు, డాక్యుమెంట్స్ తయారు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళే సీరియస్ పీపుల్ అన్నట్టు, వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. నేను ఇక్కడ ట్రైనింగ్ తయారు చేసేది ఇంత డీటెయిల్గా ఎవ్వరు మీకు ఇవ్వరు, నేను గ్యారంటీ చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎవరు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఇంత డీటెయిల్ ట్రైనింగ్ ఎక్కడ లేదు, ఆల్ ఇండియాలో లేదు, వరల్డ్ వైడ్గా కూడా మీకు తెలుగులో ఇంత డీటెయిల్ ట్రైనింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్ మరియు ఇంత డీటెయిల్ సపోర్ట్ ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి ఇది ఒక అవకాశం అనుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అయితే ఇందులో ఏంటంటే మీరు ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అదంతా మీరు నేర్చుకున్న తర్వాత తెలుసుకోండి. ఇక్కడ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఉంటుంది, బెస్ట్, ఇవి అన్నీ చూడండి. మీ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ చూడండి. మీ కేటగిరీకి ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అగ్రికల్చర్ కావచ్చు, కమర్షియల్ ఎక్విప్మెంట్, మషినరీస్, టూల్స్, స్పోర్ట్స్, ఇవన్నీ చూడొచ్చు. దీన్ని బట్టి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇది ఎక్కువ సెల్లింగ్ అన్నట్టు. హాట్ సెల్లింగ్ అంటే ఎక్కువ సేల్ అవుతున్న ప్రోడక్ట్స్. ఆల్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే ఈ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఇక్కడ సింపుల్ అలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలి అంటే దానికి సిమిలర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. అయితే ఆల్ ద బెస్ట్. ట్రైనింగ్ ఈరోజే జాయిన్ అయిపోండి. వెబ్సైట్ ఇక్కడ ఉంది, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్. ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోండి. ప్లస్ వెంటనే నన్ను కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా మంచి కాంటెంట్ తెస్తున్నాను, మీకు చాలా బెనిఫిట్ అయ్యే కాంటెంట్ తెస్తున్నాను వీడియోస్లో. తప్పక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ దాన్ని లైక్ చేయండి, కామెంట్స్లో మీ క్వశ్చన్స్ అడగండి, ప్లస్ షేర్ చేయండి. నా వీడియోస్కి వేరే తెలుగు వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు జాయిన్ అయినా ఓకే, జాయిన్ కాకున్నా ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ అయినా వస్తుంది, మినిమం నాలెడ్జ్ అయినా వస్తుంది. ఆ మినిమం నాలెడ్జ్ కోసమైనా మీరు కొద్దిగా నా వీడియోస్ని షేర్ చేయండి.
ఆల్రెడీ 12,000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. నా ఛానల్లో 12,000 అయిపోయినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ ఛానల్ని మీకు గ్రో చేయాలి. ఈ ఛానల్ నా ఛానల్ కాదు, ఈ ఛానల్ మీ ఛానల్, మీ మన తెలుగు వాళ్ళ ఛానల్ ఇది. అంటే అందరి ఛానల్ కాబట్టి అందరి ఇంట్లలో చాలా హ్యూజ్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ జరిగితే హ్యూజ్ అమౌంట్ వస్తుంది, అందరు సుఖపడతారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ట్రైనింగ్ ఈ రోజే జాయిన్ అయిపోండి. వెంటనే జాయిన్ అయితే మీకు 100% గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.